హాయ్ ఫ్రెండ్స్, నేను మీ లక్ష్మి. ఈ మధ్య మా కిచెన్లోకి కొత్తగా ఎయిర్ ఫ్రైయర్ తీసుకున్నామండి. మరి దీని అన్బాక్సింగ్ అంతా కూడా క్లియర్గా చూపిస్తాను. ఇక దీన్ని మేము అమెజాన్లో ఆర్డర్ చేసి తెప్పించుకున్నాము. ఇది అగారో కంపెనీ డిజిటల్ ఎయిర్ ఫ్రైయర్ అండి. దీని కెపాసిటీ 14.5 లీటర్స్, ఇంకా 1700 వాట్స్. దీంట్లో మనకి 25 ప్రీసెట్ మెనూస్ కూడా ఉన్నాయి. మరి అంతా మీకు క్లియర్గా చూపిస్తాను. ఎయిర్ ఫ్రైయర్స్ మీద ఇప్పుడిప్పుడే అందరికీ అవగాహన వస్తుందండి. మైక్రోవేవ్స్తో పోలిస్తే ఎయిర్ ఫ్రైయర్స్ చాలా బెటర్ అని అంటున్నారు. ఎందుకు అంటే మైక్రోవేవ్స్లో మనకి ఫుడ్ అనేది రేడియేషన్తో కుక్ అవుతుంది కాబట్టి అది అంత సేఫ్ కాదని ఎయిర్ ఫ్రైయర్స్ చాలా బెటర్ అని అంటున్నారు. ఈ రోలింగ్ కేజ్ని ఎలా సెట్ చేసుకోవాలో మాన్యువల్ బుక్లో చూసి నేను సెట్ చేసుకున్నాను. ఈ ఎయిర్ ఫ్రైయర్తో పాటు మనకి ఈ యాక్సెసరీస్ అన్నీ ఇచ్చారండి. వీటిని ఎలా యూజ్ చేసుకోవాలో, వీటిని ఏమంటారో అన్నీ మీకు క్లియర్గా చెప్తాను. దీన్ని కేజ్ టంగ్ అంటారండి. దీన్ని మనం ఈ రోలింగ్ కేజ్ కానీ అలాగే రోటిసరీ కానీ మనం ఎయిర్ ఫ్రైయర్లో పెట్టడానికి అలాగే తీయటానికి కూడా మనకి చాలా యూస్ఫుల్గా ఉంటుంది. వీటిని మిట్స్ అంటారు. ఇవి 2 ఇచ్చారు. ఇవి ఎందుకంటే మనం ఎయిర్ ఫ్రైయర్ల లోపల ఈ ట్రేస్ అవి పెడతాం కదా, అవి పెట్టడానికి తీయటానికి మనకి యూజ్ అవుతాయి. దీన్ని వైర్ ర్యాక్ అంటారు. ఇక ఇవన్నీ కూడా మనం ఏమన్నా ఫుడ్స్ మనం ప్రిపేర్ చేసుకోవడానికి యూజ్ అవుతాయి. అంటే ఈ వైర్ ర్యాక్ మీద మనం ట్రే పెట్టుకుని ఫుడ్ మనం ప్రిపేర్ చేసుకుంటాం అన్నమాట. దీన్ని కేక్ ప్యాన్ అంటారు. ఇది మనకి కేక్, పిజ్జా ఇట్లా చాలా రకాలుగా దీన్ని యూజ్ చేసుకోవచ్చు. ఈ ప్రొడక్ట్స్ అన్నీ కూడా చాలా బాగున్నాయండి. అంటే మనకి ఏదో పల్చగా రేకుల్లాగా అట్లా ఉండకుండా చాలా థిక్గా క్వాలిటీ అయితే చాలా బాగుంది. ఇక దీన్ని స్క్యూర్ ర్యాక్ అంటారు. అంటే మనం దీంతో మనం వెజిటబుల్స్ కానీ నాన్ వెజ్ కానీ ఏవైనా మనం ఈ టిక్కాస్ అట్లా చికెన్ లెగ్స్ అలా చేసుకుంటాం కదండి, దానికి ఇది యూజ్ అవుతుంది. ఈ స్టిక్స్ వచ్చి మనకి 10 ఇచ్చారు. ఈ ఫోర్క్స్ మనం రోటిసరీ రాడ్కి ఫిక్స్ చేసుకున్నట్లయితే మనం హోల్ చికెన్ కానీ కబాబ్స్ కానీ అట్లా మనం ప్రిపేర్ చేసుకోవడానికి ఉపయోగపడుతుంది. అంటే మనకి ఫుడ్ 360 డిగ్రీస్లో రొటేట్ అవుతూ మనకి ఫుడ్ తయారవుతుందన్నమాట. దీన్ని డ్రిప్ ట్రే అంటారు. మనం రోలింగ్ కేస్ కానీ స్క్వేర్ ర్యాక్ కానీ పెట్టుకుని మనం ఫుడ్ పైన ప్రిపేర్ చేసుకునేటప్పుడు దానికి ఉన్న ఆయిల్స్ కానీ లేదంటే మసాలాలు కానీ ఏమన్నా మనకి ఎయిర్ ఫ్రైయర్లో కింద పడకుండా మనం ఈ ట్రే పెట్టుకుంటే ఇది మనకి ఎయిర్ ఫ్రైయర్ క్లీన్ చేసుకోవడానికి మనకి సగం పని తప్పుతుంది. ఇక ఈ స్టీల్ దాన్ని మెష్ బాస్కెట్ అంటారు. ఇది రోలింగ్ కేజ్ అండి. పిల్లలు బాగా ఇష్టపడేది ఇదే. ఎక్కువగా పిల్లలు ఫ్రెంచ్ ఫ్రైస్ ఇష్టపడతారు కదా, అవి చేసుకోవటానికి ఇది బాగా యూజ్ అవుతుంది. ఫ్రెంచ్ ఫ్రైస్ అట్లాగే నగ్గెట్స్ ఇక పల్లీలు అట్లాంటివన్నీ కూడా మనం ఫ్రై చేసుకోవటానికి ఇది ఈజీగా ఉంటుంది. ఇంకా ఈ ఎయిర్ ఫ్రైయర్ తోటి ఒక మాన్యువల్ బుక్ అలాగే రెసిపీస్ బుక్ కూడా ఒకటి ఇచ్చారండి. ఈ మాన్యువల్ బుక్లో చూసుకుంటూ మనం లోపల అంతా ఎలా సెట్ చేసుకోవాలి అంతా కూడా అవి చూసుకొని మనం సెట్ చేసుకోవచ్చు. అలాగే ఈ రెసిపీ బుక్లో చాలా డిఫరెంట్ టైప్స్ ఆఫ్ రెసిపీస్ ఇచ్చారు. నాకు కూడా కొన్ని రకాలు ఇందులో తెలియవు, చూసి నేను కూడా ట్రై చేయాలి. ఎయిర్ ఫ్రైయర్ నేను ఇలా సెట్ చేసుకున్నానండి. దీనికి చుట్టూ కూడా గోడకి ఆనుకోకుండా కొంచెం గ్యాప్ ఉండేలాగా పెట్టుకోవాలి. ఇదిగోండి, నేను ఫ్రెంచ్ ఫ్రైస్ చేస్తున్నాను. దీనికి పొటాటోస్ ఇలా సన్నగా పొడవుగా కట్ చేసుకుని ఉప్పు, కారము, కొంచెం 2 స్పూన్స్ ఆయిల్ వేసి ఇలా కలిపాను. ఇప్పుడు వీటిని ఎయిర్ ఫ్రైయర్లో పెట్టి చూద్దాం. ఫస్ట్ ఈ డ్రిప్ ట్రే కింద పెట్టుకుని తర్వాత ఈ కేజ్ పెడదాము.
ఇప్పుడు ఈ పొటాటో చిప్స్ని ఈ కేజ్లో వేసి దీన్ని లోపల ప్లేస్ చేద్దాం. ఇక్కడ ఈ నాబ్ ఉంది కదండి, దీంట్లో మనకి 25 ప్రీసెట్ మెనూస్ ఇచ్చారు. మనం లోపల పెట్టుకున్న ఫుడ్ని బట్టి ఇక్కడ ఆప్షన్స్ సెలెక్ట్ చేసుకుంటే ఆటోమేటిక్గానే అది ఎంత టెంపరేచర్ కావాలి, అలాగే టైం ఎంత కావాలి అన్నది ఆటోమేటిక్గా అది తీసుకుంటుంది. అలా కాదు, మనమే టైం సెట్ చేసుకోవాలి లేదా టెంపరేచర్ సెట్ చేసుకోవాలి అనుకున్నా కూడా మనం దాన్ని మనమే మాన్యువల్గా సెట్ చేసుకోవచ్చు. నేను ఇక్కడ ఫ్రెంచ్ ఫ్రైస్ చేస్తున్నాను కాబట్టి ఫ్రైస్ మోడ్లో పెట్టానండి. ఇదిగోండి టైము అలాగే టెంపరేచరు ఆటోమేటిక్గా ఇలా వచ్చింది. ఇక్కడ చూస్తున్నారు కదండి, ఈ కేజ్లో పెట్టడం వల్ల ఆటోమేటిక్గా అదే రొటేట్ అవుతుంది. లేదు మనము ట్రేస్లో కానీ అట్లా విడిగా పెట్టుకున్నట్టయితే మధ్య మధ్యలో మనం వాటిని తిప్పుతూ ఉండాలి. ప్రోగ్రామ్ అంతా అయిపోయిందండి. ఇదిగోండి చూసారా, కింద డ్రిప్ ట్రే పెట్టడం వల్ల మనకి పైన ఉన్న కొంచెం ఉప్పు కారం అవి వేస్తాం కదా, కొంచెం ఆయిల్ అంతా కూడా కింద కలెక్ట్ అయింది. ఈ ట్రే పెట్టడం వల్ల మనకి క్లీన్ చేసుకునే పని ఈజీ అవుతుందన్నమాట. లేదు అంటే మనం ప్రతిసారి కూడా దాన్ని క్లీన్ చేసుకుంటూ ఉండాలి. ఈ ఫ్రెంచ్ ఫ్రైస్ ఎలా వచ్చాయో చూద్దాము. నాకు కూడా చాలా యాంగ్జైటీగా ఉంది. ఇదిగోండి ఈ ఫ్రెంచ్ ఫ్రైస్ చాలా అంటే చాలా బాగున్నాయి. మా పిల్లలు ఫుల్ హ్యాపీ. నెక్స్ట్ ఇదే రొటేటింగ్ కేజ్లో పల్లీలు వేస్తున్నానండి. చూద్దాం ఎలా ఫ్రై అవుతాయో. ఇవి కూడా చాలా చక్కగా ఫ్రై అయిపోయాయండి. అదే మనం స్టవ్ మీద చేయాలంటే దగ్గర ఉండి వాటిని తిప్పుతూ ఉండాలి కదా, అలా కాకుండా ఈ ఎయిర్ ఫ్రైయర్లో మనం పెట్టేస్తే ఆ బాస్కెట్లో చక్కగా అదే రొటేట్ అవుతూ మనకైతే చాలా పని తగ్గిందనే చెప్పాలి. తర్వాత నేను కాకరకాయ కారం చేస్తున్నానండి. ముందుగా వీటిని నేను పెరుగు అలాగే చింతపండు వేసి కుక్కర్లో 3 విజిల్స్ వచ్చే వరకు ఉంచి ఇలా ఈ మెష్ బాస్కెట్లో పెట్టి వేయించాను. చూడండి చాలా బాగా వచ్చింది. 2-3 స్పూన్స్ ఆయిల్ మాత్రమే పట్టింది. అది మనం స్టవ్ మీద వేయించాలంటే మీకు అందరికీ తెలిసిందే కదా, కాకరకాయ వేయించడానికి చాలా ఆయిల్ పడుతుంది. దీంట్లో చాలా తక్కువ ఆయిల్తోనే మనం అన్నీ కూడా తయారు చేసుకోవచ్చు. నెక్స్ట్ ఇక్కడ చూడండి, నాన్ వెజ్ ప్రియులందరికీ ఎంతో ఇష్టమైన ఈ చికెన్ లెగ్స్ ఇలా స్క్వేర్ ర్యాక్కి పెట్టి చేశాను. చాలా బాగా వచ్చాయండి. చాలా తక్కువ ఆయిల్తో హెల్తీ ఫుడ్ ప్రిపేర్ చేసుకోవచ్చు. ఫ్రెండ్స్, ఇక్కడ మనం ఒకటి మాత్రం గుర్తుపెట్టుకోవాలండి. ఏదైనా మనం హై టెంపరేచర్లో పెట్టి కుక్ చేసుకున్నట్లయితే యానిమల్ ప్రోటీన్స్ కానివ్వండి, అలాగే వెజిటబుల్ ప్రోటీన్స్ కానివ్వండి, ఏవైనా మనం 75% వరకు లాస్ అయ్యే అవకాశం ఉంది. కాబట్టి మనం కొంచెం టైం ఎక్కువ పట్టినా కానీ తక్కువ హీట్లో పెట్టుకుని ఫుడ్ ప్రిపేర్ చేసుకుంటే మనకి చాలా మంచిది. ఈ ఎయిర్ ఫ్రైయర్ అయితే చాలా బాగుందండి. పిల్లలు కూడా ఈజీగా ఆపరేట్ చేయొచ్చు. డిస్క్రిప్షన్లో ఈ లింక్ ఇస్తాను, ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే తెప్పించుకోండి. అలాగే నేను వెరైటీ డిషెస్ చేసినప్పుడు తప్పకుండా మీతో షేర్ చేసుకుంటాను. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. మరొక మంచి వీడియోతోటి మళ్ళీ కలుసుకుంటాను. అంతవరకు బాయ్.